The distance between the two stations is 1 kilometer. Average and scheduled speed is 36-30 km respectively. Stop time in station is. సో ఇక్కడ స్టాప్ టైం అడిగాడు కాబట్టి యాక్చువల్లీ ఏం అడిగాడు, డిస్టెన్స్ ఈజ్ 1 కిలోమీటర్ అన్నాడు, 1 కిలోమీటర్ డిస్టెన్స్ అన్నాడు. యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 36 ఇచ్చాడు, 36 km/h ఇచ్చాడు. సో షెడ్యూల్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 30 km ఇచ్చాడు. సో 30 km/h ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్టాప్ టైం టీఎస్ కనుక్కోమన్నాడు. స్టాప్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. స్టాప్ టైం ఎక్కడ ఉంటుంది, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ షెడ్యూల్ స్పీడ్, d/t+ts. ఇది వాడు కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ t+ts తీసుకుందాం, d/vs అని రాస్తాం కదండి. కానీ ఇక్కడ t తెలియదు మనకి, యాక్చువల్ టైం తెలియకుండా స్టాప్ టైం మనం ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి సో దానికి మనం యావరేజ్ స్పీడ్ సహాయం తీసుకుందాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్, d/t. ఈ టైం ఇన్ సెకండ్స్లో ఉంటుంది కాబట్టి ఓకే, దీన్ని ఇంటూ 3600 వేసేద్దాం, అప్పుడు km/hలో మారిపోద్ది. ఇప్పుడు దీన్ని బట్టి మనం టైం కనుక్కుందాం. సో 1 కిలోమీటర్ అన్నాడు, 1 km × 3600 బై యావరేజ్ స్పీడ్ అంతా 36 అన్నాడు. ఓకే, అంటే ఇది ఓవరాల్గా 100 వచ్చింది. టైం ఎంత అండి, 100 వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 100 ప్లస్ యాక్చువల్ టైం 100 టీఎస్ ఇంటూ డి ఎంత 1 × 3600 బై షెడ్యూల్ స్పీడ్ ఎంత 30. ఈ 0 0 దీనికి క్యాన్సిల్, ఇది 120 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు స్టాప్ టైం అంటే ఏం రావాలి, 120 - 100 ఓవరాల్గా 20 సెకండ్ రైట్ ఆన్సర్. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.